Subscribe to Color Frames. మరో 5 రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. అయితే వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ను రిటైన్ చేయకుండా వేలానికి పంపింది. బ్యాటర్, వికెట్ కీపర్, కెప్టెన్సీ లక్షణాలున్న ప్లేయర్ ను ఢిల్లీ రిటైన్ చేసుకోకపోవడం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. రిటెన్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. ఇందులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరెల్, ట్రిస్టన్ స్టబ్స్ లు ఉన్నారు. అయితే ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ ఎందుకు వైదొలిగాడనే విషయాలపై ఎవరికి తోచిన విధంగా వాళ్లు మాట్లాడుతున్నారు. ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రిషబ్ పంత్ ఫ్రాంచైజీకి ఎక్కువ డబ్బు డిమాండ్ చేసి ఉండొచ్చని గవాస్కర్ సంచలన ఆరోపణలు చేశాడు. పంత్ 18 కోట్ల కంటే ఎక్కువ ఆశించి ఉండొచ్చని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ని వదులుకున్నట్లు చెప్పాడు. గవాస్కర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా దీనికి పంత్ కూడా గట్టిగానే సమాధానమిచ్చాడు. డబ్బు కోసమే తనను ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకోలేదని నేను ఖచ్చితంగా చెప్పగలనని రిషబ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. పంత్ చేసిన పోస్ట్ గవాస్కర్ కి గట్టిగానే తగిలింది. ఏది ఏమైనా గవాస్కర్ నిజానిజాలు తెలుసుకోకుండా ఒక క్రికెటర్ ని డబ్బుతో ముడిపెట్టి కామెంట్స్ చేయడం బాధాకరం. ఒకప్పుడు టీమిండియాలో దిగ్గజ క్రికెటర్ గా వెలుగొందిన సునీల్ గవాస్కర్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పంత్ పై అలా కామెంట్స్ చేయకుండా ఉండాల్సిందే. అయితే వచ్చే ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ ను ఢిల్లీ మళ్లీ ఖచ్చితంగా దక్కించుకుంటుందని గవాస్కర్ చెప్పడం విశేషం. ఇకపోతే పంత్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. గవాస్కర్ లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా డీసీ అక్షర్ పటేల్ 16.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. కుల్దీప్ యాదవ్ ను 13.5 కోట్లకు, దక్షిణాఫ్రికా స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ ను 10 కోట్లకు, అన్క్యాప్డ్ ప్లేయర్ అభిషేక్ పొరెల్ ను 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. మరోవైపు పంత్ కి వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. పంత్ 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి అడుగు పెడుతున్నాడు. పంత్ కోసం 25 కోట్లను పక్కన పెడుతున్నాయి కొన్ని ఫ్రాంచైజీలు. పంత్ ఐపీఎల్ లో 2016 నుంచి 2024 వరకు 111 మ్యాచ్లలో 148.93 స్ట్రైక్ రేటుతో 3284 రన్స్ చేశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.